అమ్మగారి ఇంట్లో చిన్న బిడ్డ పుట్టిన ప్రతి ఒక్కరు చాలామంది అత్తగారింటికి పెద్ద కోడలుగా పోతారు. ఆల్మోస్ట్ నేను కూడా అంతే. మా ఇంట్లో చిన్న బిడ్డని, కానీ అత్తగారింట్లో మాత్రం పెద్ద కోడల్ని అంటే ఆ కుటుంబాన్ని మొత్తం నేలేదని నేనే అన్నమాట. అందులో నాకు తోటికోడలు కూడా ఉన్నారు. ఆ తోటికోడళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మా అత్త మా మామలేమో వాళ్ళకి పని నేర్పియమ్మ, వాళ్ళకి పని చెప్పు, వాళ్ళు పని చేసుకోవాలని చెప్తారు. సరే అని చెప్పేసి వాళ్ళకి పని చెప్తే, నువ్వేందాక అత్త పెత్తనం తీసుకున్నట్టుగా నువ్వు అలా చెప్తున్నావు, మాకు మాకు తెలియదా మేము ఏం చేయాలని వాళ్ళు అంటారు. అత్తమ్మ వీళ్ళు ఇలా అంటున్నారు అని చెప్పేసి అని అంటే వాళ్ళు అట్లనే అంటారు, నువ్వు నేర్పించాల్సిన బాధ్యత నీది కదా, నువ్వు పెద్ద కోడలివి కదా అంటారు. సరే అత్తమ్మ చెప్పింది కదా అని వాళ్ళకి చెప్తే వాళ్ళేమో చెప్పొద్దు అంటారు. చెప్పకపోతేనేమో వీళ్ళు చెప్పలేదు అంటారు. చెప్తేనేమో నువ్వేంటి మాకు చెప్పేది అని అంటారు. అమ్మగారింట్లో ఎంత గారామంగా పెరిగిన చిన్న బిడ్డ అత్తగారింటికి వచ్చిన తర్వాత అత్తమామలతోనే కాదు, తనకన్నా చిన్నవాళ్ళైన వాళ్ళతో కూడా మాటలు పడాలి. ఇలా పడుతూ ఉన్నా కూడా కొడుకుల్లాంటి మరదలు కూడా ఇలా కాదు, మా వదిన్ని అలా అనకూడదని ఒక్క మాట కూడా మాట్లాడరు.